नचले नचले नचो नचले रे बचले बचले एक सरदाले नचले नचले आजा नचले रे बचेगा बिचले सिर सरसाले नमस्ते रामराज धोतीस and shirts family circus. ముందుగా మా రింగ్ మాస్టర్స్ పోసాని గారు అండ్ కోవైసర్ల గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. సెట్ రెడీ, స్టేజ్ రెడీ, మా జడ్జెస్ రెడీ. సో పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దామా? జడ్జెస్ కూడా రెడీ కాబట్టి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎవరిని పిలుద్దాం? ఎవరిని పిలిస్తే బాగుంటది? ఎవరిని పిలిస్తే బాగుంటుంది? మంచి టేస్ట్ ఉంటుందండి. పులిహోర ఫ్యామిలీ ప్లీజ్ వెల్కమ్. బట్టలు బట్టలు బట్టల బట్టలు బట్టలు బట్టలు. ఆ బోర్డు చూసారా? ఎవడైనా కుక్కలుంటాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. ఇక్కడ నాటకాలు ఉన్నారు జాగ్రత్త అని పెట్టారు. టైం అవుతుంది తాత. 6 అవుతుందా? అమ్మో అమ్మో 6 అవుతుందా అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళ నాటకాలు తప్పించి ఎందుకున్నారు? మీరు పోండి పోండి మీరు పోండి మీరు నేను పోతా నేను పోతా నేను పారిపోతా నేను పారిపోతా. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. అహో ఏమి సభా వేదిక! అక్కడ ముక్కు పడుచున్నటువంటి కమిడియన్లను చూస్తుంటే నా మనసు ఆనంద పరవశమున ఉక్కి తొక్కి తొక్కుచున్నదే. అహో అహో చూసారా ఎంత లాంగ్ ఎంట్రీయో. చిత్రగుప్త రమ్ము ఎక్కడా? ఈ సమయంలో మన కుటుంబీకులంతా కలిసి నాటకం వేస్తామని అందరికీ తెలుసు. అందరూ కూడా మన నాటకాన్ని చూడటానికి ఊరు లుగుతున్నారు. మరి ఈ సమయంలో మన ఫాదర్ ఇలా లేకపోతే బాగోదు కదా. ఎక్కడ నాన్న? ఓరి ఫాదరియా, ఓరి ఫాదరియా. అలుగకురా నలుగురిలో నన్ను కోలాడా సులకన చేయకురా. ఈ గెటప్ లో నువ్వు ఉన్నావు బావా. అబ్బో నా భూతో నీ భవిష్యత్. నీ శ్రాద్ధం పెట్టా. నువ్వు ఎప్పుడే నాటకం వేసావురా? చిత్రగుప్తుడికి అంత పెద్ద టోపీ ఏమిట్రా వెధవతి? టోపీ పెట్టుగా. ఈ మొహం మంద ఇది పెట్టుకోరా. అది కాదురా. నాటకాల కామెడీ కదా ఇలానే ఉంటుంది. నాటకాలు వేస్తామంటారు వెధవల్లారా, నేర్చుకోరు. అంత పెద్ద టోపీ నువ్వు కనపడతావురా? అది కాదు బావా, నా అంత ఉంటదని చెప్పి చేయించా. నానా ఈ రోజు గెటప్లు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మనం పోయే నాటకం ఏమిటి? ఆ మాత్రం తెలియదు. తెలుసు తెలుసు తెలుసు. సతీ సావిత్రి నాటకం. వెరీ గుడ్ వెరీ గుడ్. సతీ సావిత్రి నాటకం. కాకపోతే నాకు చిన్న డౌట్ నాన్న. కోవేశ్వర్ల గారి పేరు విన్నాను, ఆంటీ లాస్య ఆంటీ పేరు విన్నాను, కానీ ఈ ఆంటీ సతీ సావిత్రి ఎవరు? ఈనాడు సతీ సావిత్రి నేనేరా. సూపర్ సూపర్. అది కాదురా, మన నాటకాలు వేయకపోతే మన బతుకులు తెల్లారిపోతాయి. ఊళ్ళో అందరూ మంది పిచ్చి నాటకాల ఫ్యామిలీ అంటున్నారా. నీకేం తెలుసు? నేను నాటకం వేసినందుకే కదరా ఆ రోజుల్లో మంచి బిరుదు కూడా ఇచ్చారా. ఏం బిరుదు? రంగస్థల రాక్ స్టార్. రంగస్థల రాక్ స్టారా? రంగస్థలం మీద ఎప్పుడు రాకండి సార్ అని చెప్పి కాళ్ళకి దండం పెట్టి ఇచ్చుంటారు ఆ బిరుదు. మొహమ్మండ కాదురా, రంగస్థల రాక్ స్టార్ అని ఇచ్చారు. అవునా? అంతెందుకు, ఆ రోజుల్లో మేము వేసే నాటకాలు చూస్తే జనాలకి పిచ్చెక్కిపోయేదిరా. మేము వేసే నాటకాలు కొన్ని నీకు తెలుసా? ఏంటో? చింత చెట్టు కింద చింతామణి, చింత చెట్టు కిందకి చింతామణి ఎప్పుడు వస్తుందా అని అలా నోరు తెరిచి కూర్చునేవారు రా. అంతెందుకు, బావిలో బలపం ఎప్పుడు బలపం పడుతుందా బావిలో అని చూసేవారు. నాటకం అయినా బలపం పడింది కాదురా.
డాషు డాషు మధ్యలో శేషు అబ్బో నేనేరా ఆ. హీరోగా చేశానురా అబ్బా అదిరిపోయిందిరా ఆహా. అంతెందుకు ఆ? బుట్టలో బుడ్డోడు అబ్బో అదిరిపోయిందా నాటకం వామ్మో. బుట్టలోంచి బుడ్డోడు ఎప్పుడు వస్తాడా బుట్టలోంచి బుడ్డోడు ఎప్పుడు వస్తాడా అని నాటకానికి కూర్చునేవారు ఆ. వాడు రాలేదు నాటకం అయిపోయింది ఇంతకి బుడ్డోడు ఎవడో వీడేరా అబ్బా ఏంటో తెర వెనక తదిగుడుతో ఒక నాటకం వేసాం వామ్మో అమ్మో కాదురా మంచి నాటకం ఆ. తెర ఎప్పుడు వస్తుందారా ఆ. తదిగుడుతో ఎప్పుడు అవుతుందా అని చూసేవారు మేము తెర ఎత్తలేదు తదిగుడుతో జరగలేదు ఎందుకు చెరువు గట్టు చెంబు పట్టు అని నాటకం వేసాం బాబును కాదు చెంబులు ఎట్టుకుని వచ్చి కూర్చునేవారు అబ్బా. ఆహా. నాటకం ఎప్పుడు వేస్తామని ఏంటి? మేము వేసే వాళ్ళం కాదు అయ్యా. అబ్బో ఆ. నా నాటక ప్రతి గురించి అడగరా బాబోయ్ నాన్న అద్భుతం నీ నటన అసమానమానం ఒరేయ్, ఇవన్నీ చెబుతున్నారు బానే ఉందిరా అసలు సతీ సావిత్రి నాటకం వేయడానికి ఒక మంచి శవం కావాలిరా శవం ఎక్కడ దొరుకుతుంది శవమా ఆ. ఎక్కడికి నేను చచ్చిపోతా పాడు గాని వీడు చస్తానంటాడేంటి చావడం ఏంట్రా నువ్వు తెస్తే చిత్రగుప్తుడు మళ్ళా ఎవడేస్తాడు సరే నాన్న నాటకం వేద్దాం నాన్న నాటకం వేద్దామా అంతే సరే అయితే మొదలెట్రా నాండాడి నాండాడి ఒరేయ్, నాన్న డాడీ అంటున్నాడు ఈ ప్రపంచంలో నన్ను అలా పిలిచేది నా పెద్ద కొడుకు ఒక్కడేరా అవును లేకపోతే నువ్వు వాడి గొంతులో ఉందేమిటి వాడి గొంతు ఏమిటి వాడి పిలవంగానే వచ్చేందుకు బుట్టలో బుడ్డాడు అనుకుంటున్నావా నీకు పుట్టిన పెద్ద కొడుకు అమెరికా వెళ్ళాడు కదా ఆ దరిద్రుడు తిరిగి వచ్చాడు ఇప్పుడు ఈ నాటకాల గెటప్ లో చూసాడంటే పిచ్చెక్కి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు ఏయ్, భయపెడదామా ఖర్చుకు చెప్తాడేమో సత్య సావునే మనకు సంబంధం ఏంటి కానీ చెప్పా పెట్టకుండా ఎవడు రమ్మన్నాడు అంతేనా? దాక్కోండి నాన్న. దాక్కోండి నేను లాస్ట్ పక్కన దాకా నువ్వు ఎక్కడో ఒకటి దాక్కో అబ్బా నాండాడి నాండాడి ఇల్లేంది ఇంత ప్రశాంతంగా ఉంది అసలు ఇది మా ఇల్లేనా ఎప్పుడు చేపల మార్కెట్ లా ఉండేది డైలాగ్ నీదే చెప్పిసావు మీకు నాటకాలకు పిచ్చి తగ్గలేదా తగ్గడానికి అదేమన్నా ఉల్లిపాయ రేట్ అనుకుంటున్నావా బంగారపు రేట్ అనుకుంటున్నావా బంగారం లాంటి కళ అన్నయ్యా కళ రక్తాపు మామయ్యేది మావయ్య ఇక్కడ ఎక్కడ ఉంటాడు ఒరే మావయ్య ఏందిరా ఒక్కొక్కరు శాఖల మీద శాఖలు ఇస్తున్నారు అసలు నీ పర్సనాలిటీకి గెటప్ కి సూట్ అయిందా మీ తమ్ముడు గదంతా ఉన్నాడా ఎప్పుడు వేషం వేయలా మధ్యలో నా గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నాను కట్టు కాస్ట్యూమ్ వాడికి డబ్బులు నువ్వే కట్టు నీ అబ్బా నాన్న పెద్దోడు నన్ను పడుతున్నాడు నాన్న ఔరా పోవుతున్నావా అమ్మో ఏంటి నాన్న ఈ గెటప్లు ఏంటి ఇదేంటి ఈ అవతారాలేంటి సావిత్రి గెటప్పురా నాన్న వాడు మూర్చిపోయాడు పద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏడ్చావులే ఇప్పుడు నాటకానికి ఒక శవం కావాలి కదా అవును కదా. వాడు ఎప్పుడు లేస్తాడో ఏమిటో మనకు తెలియదు మన అన్నయ్య- ఈ లోపల మనం రిహార్సల్స్ వేసేద్దాం రా మరి దుప్ప దగ్గర మనకి అన్నయ్య అవుతాడు అన్నయ్య అయితేనే ఎవడైతేనే తొక్క నాటకం వేయడానికి మనకి శవం కావాలని చెప్పారా అంతే బండగాలు పక్కన పెడితే నాటకం కోసం పుడుతున్నాం అందుకే కళాకారులు రాష్ట్రాలు వెళ్తున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు అదవుతున్నారు ఇదవుతున్నారు ఏ ఉదయ్ రా, చెప్పిందే మళ్ళా చెప్తావు లాగు అంటే ఏం లేదు ఏం చేస్తే క్లోజ్ అప్ లేస్తారేమో దొంగ పెడతారు భయ్ కరెక్ట్ శవం దొరికింది నాటకం మొదలెట్టు అంతేనా లాగమంటావా లాగు పాడబాడు. పోతున్నావా ఔరా యమధర్మరాజా పోతున్నావా సావిత్రి నువ్వు ఏమైనా అడుగుము నీ ప్రతి ప్రాణములు దక్క ధర్మరాజా కొంచెం పక్కకి రా సావిత్రి ఓ 20,000 కొట్టు నీ మ్యాటర్ మొత్తం సెటిల్ చేస్తా నీ ఒక మండ ఫైనాన్స్ బుద్ధి పానుచుకున్నావు కదా సావిత్రి ఒక్కసారి యమపాశం వేసిన పిదప అదే. ప్రాణం వెనక్కి ప్రాణం వెనక్కి ఏమైనది మామా అల్లుడు ఈ కాస్ట్యూముడు సరిగ్గా డ్రెస్సులు లేనట్టున్నాడు చీమలు అల్లుడు మొత్తం చీమలు అల్లుడు అబ్బా! యమధర్మరాజా ఆ డైలాగ్ మీరే చెప్పండి ఇట్లా పక్కకి పక్కకొచ్చి కోరుకో సావిత్రి నువ్వు ఏమైనా కోరుకో నీ పతి ఏమైందిరా అదే. సావిత్రి నువ్వు ఏమైనా కోరుకు నీ అమ్మ గుండుతాడు. ఆగు సావిత్రి నువ్వు యమా ఆగే మా గుంజుతాంది ఏంద్రా ఇది వాడికి ఏమైందిరా యమా ఆ, చీమ అప్పా మామూలు చీమ కాదు మామా
గండు చీమ కొరికి కొరికి చంపుతున్నది అమ్మ. అబ్బా ఇది ఎత్తుకొని ఇది పట్టుకొని డైలాగ్ చెప్పలేకపోతున్నా, డ్రాప్ అవుతా బాబాయ్. డ్రాప్ అవ్వకూడదురా, నాటకం ఆపకూడదు మహాపాపం. అయితే నువ్వు మొదలెట్టు. సరేలే. పోతున్నావా ఔరా ఏమా బాబా ఆ కాస్ట్యూమ్ లో ఎక్కడ చూడలేమని చంపేండి రావండి. చంపడం కాదు, లోపల ఉన్న చీమలు చంపుకుంటా. చీమలు రా బాబా పుట్టుతున్నాయా బాబా పుట్టుతున్నాయా. ఓరి నాయన ఒరే. బాబా బాబా ఈ చీమ ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ కు పోతున్నట్టుంది బాబా. కొంచెం టైం ఇస్తే దానికి దారి చూపించి వస్తాను బాబా. అది అరకులోయలోకి వెళ్ళినా సరే నాటకం వేయవలసి. బాధలే నాకు ఇంకా బాబు నాకు ఇంకా పిల్లవలేదురయ్యా. అబ్బో ఏమిటి నా రాజ్యం ఇంత అల్లకల్లోలంగా ఉన్నది? బహుశా శత్రు రాజ్యులు మన ఈ దేశం మీదకి దండయాత్రకి వచ్చుచుంటారు. అమ్మో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యము ధైర్యముగా పారిపోవాలి. నాన్న మన ఫ్యామిలీ నాటకాల పిచ్చికి ఈ రోజు ఒక వికెట్ అవుట్ నాన్న. ముందు ఇప్పుడు నేను అవుట్ ఇలా ఉన్నాను రా బాబు, ఎక్కడికో పోతుంది. రే త్వరగా వెళ్తాను రా. రండి మర్చిపోకండి, రేపు ఇదే టైంకి ఇక్కడ నాటకం వేయాలి, లేకపోతే ఇగో పోతాను సార్ అని మేడం ఫీల్ అవుతారు. 6 గంటలకు అంతేనా? రేపు ఈవినింగ్ 6 గంటలకు. అబ్బబ్బబ్బా! ఈ పులిహోరలో కరెక్ట్ చింతపండు, ఉప్పు, ఆ కారం భలే సెట్ అయ్యండి. ఒక్క నిమిషం అన్న, ఇదేనన్నా? నేను మొయ్యగలను, నాకు తెలుసు. బంగారం ముందు పగలు కొట్టాలి, బంగారం లేకపోతే నన్ను ఆంటీ అంటాడా? ఈ బట్టలు చక్కగా లేవు, అటు ఇటు ఇప్పకు తిప్పకు, ఆగు పట్టుకో. ఓకే. కానీ ఒక్కసారి ఆలోచించి, మనం యాంకరింగ్ చేసేటప్పుడు ఈ చీమలు దూరాయి అనుకో, మన పరిస్థితి ఏంది? పోసాని జీ తెలుగు ఆ ఫ్యామిలీ సర్కస్. కానీ హారబుల్, కానీ మీరు ఆ హారబుల్ సిచ్యువేషన్ ఎంత కామెడీగా చేశారో, అద్భుతంగా ఫీలింగ్. సూపర్ సూపర్. ఎవరైనా ఆంటీ అంటే అందుకే చీమలు కొట్టేశాయి. బాగుంది. పోసాని గారు, మీకు ఎలా నచ్చింది మా పులిహోర వారి పర్ఫార్మెన్స్? బాగుంది. యముడు, రాంబాబు గారు ముగ్గురు టెరిఫిక్ గా ఉన్నాయి. మీ ముగ్గురే షో తగ్గిస్తే బాగుండేది. ఆ చీమలు కూడా లీడ్ ఉంటే బాగుండేది. అంటే ఏదో వస్తుంది అంటే కామెడీకి ఇప్పుడు అండర్స్టాండింగ్ గా ఉండాలి. కామెడీ లీడ్ ఉంటే బాగుంటది, అది ఉంటే బాగుండేది. టోటల్ బాగుంది. థ్యాంక్ యూ సార్. మేడం మీకు ఎలా నచ్చింది? ఫస్ట్ వచ్చి మీ గెటప్ చేసిన మేకప్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళకి ఒక చప్పట్లు కొట్టాలని. అంటే వెరైటీగా ఉంది ఆ క్యాప్స్, మీ టోపీలో అన్ని మీ గెటప్స్ చాలా బాగుంది. మీరు ముగ్గురు చాలా బాగా చేశారు. న్యాచురల్ గా మింగిల్ అయితే ఇంకా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎనీవే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ కోవై సర్ల గారు. అండ్ ఇప్పుడు ఈ వెరైటీగా ఈసారి సర్ల గారు మీరు స్టార్ట్ చేయండి. స్కోరింగ్ 90. సూపర్ స్కోర్. వెరీ గుడ్. పోసాని సార్ 85. థ్యాంక్ యూ. అంటే అవుట్ ఆఫ్ 200 175. సో పులిహోర పర్ఫార్మెన్స్ నచ్చిందా? యా. సో నచ్చితే మీరేం చేయాలి? ZTFC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పులిహోర అని టైప్ చేసి 57575 కి SMS పంపించాలి. కానీ మీ SMS ఇవాళ జరిగే లాస్ట్ పర్ఫార్మెన్స్ లోపల మాకు వచ్చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ పులిహోర టీమ్. ఒక్క నిమిషం. రవి వాళ్ళే స్కిట్స్ చేస్తున్నారు కదా. ఈ ఓవర్ యాక్షన్ కట్ చేసి చెప్పాలి. మనం కూడా ఒక స్కిట్ కోసం చేద్దామా? కానీ ఏం స్కిట్ చేద్దాం? ఒకటి నాది ఐడియా ఉంది, అది చేద్దాం. చెప్పు. ఇది ఫ్యామిలీ సర్కస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మనం ముందే చెప్తున్నాం కదా, ఏం కాదు, వీ కెన్ డూ ఇట్. క్లీన్ అండ్ నీట్. యూ సర్టిఫికేట్ ఇస్తారు. అంతే చేద్దామా? అయితే ఓకే. ఓకే, గెట్ రెడీ. రవి అండ్ లాస్ట్ గా స్కిట్ చేయబోతున్నారు. ఇంకా సెట్ కదా. నా పిల్లం వచ్చే లోపల నా పిల్లం నన్ను చూసి కానీ పెద్దవాళ్ళు చెప్తారు, బాడీతో ఏదైనా పని చేసే ముందు ఫిట్నెస్ అవసరం అని. ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓ మంచి ఊపున్న పాట అయితే బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చబ్బా. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now,
ఇప్పుడు సెట్. ఏంట్రా రవిగా ఏం చేస్తున్నావు అని మీ డౌట్ కదా. సంవత్సరం అండి, 1 year, 1 సాల్. నా పెళ్ళయి 1 year అవుతుందండి. కానీ శోభనం ఒక్కసారి కూడా కాలేదు. ఒక్కసారి కూడా శోభనం కాలేదు. ఎందుకంటారా? మా అత్త లాస్య వాళ్ళ అమ్మ పెళ్లి తర్వాత 1 year వరకు మేము శోభనం చేసుకుంటే గండం అంట, సావు గండం అంట. దరిద్రపుది. దానికి సావు గండం అంటే నా శోభనం క్యాన్సిల్ చేయడం ఎందుకండి బాబు? ఫోన్లేండి, ఇప్పుడు ఆ కరెక్ట్ ముహూర్తం వచ్చిందంట. నేను నా పెళ్ళంతా శోభనం చేసుకోవచ్చంట. నా పెళ్ళం అందంగా రెడీ చేసి వస్తుంది, ఇవాళ చీర కట్టుకొని వస్తుంది. అండ్ నేను ఆ చీరని ఇవాళ అసలైన రోజు వచ్చింది. ఈ మంచం ఇరిగిపోవాలి, మంచం ఊగిపోవాలి, ఈ రాత్రి ఇలానే ఆగిపోవాలి. సంవత్సరం తర్వాత ఒక్క ముహూర్తం శోభనం. చీర కట్టుకుని రావచ్చు కదా, నే సగం ఇప్పేసి వస్తే నేనేం చేస్తా? అది కాదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చీరతో వస్తారు. మనకు ఆల్రెడీ పెళ్లి సంవత్సరం అయిపోయింది కదా. అయితే ఏముంది, బాలేనా? కానీ బంగారం, సంవత్సరం వరకు నువ్వు ఎంత పిచ్చ బోర్ కొట్టినావో నాకు తెలుసు. కానీ ఈ రోజు రాత్రి మునక్కడలు తిన్నా, నేను ఫ్రెష్ గా ఉన్నాను, ఫుల్ ఎనర్జెటిక్. ఇప్పుడే ఉరికే 2-3 రౌండ్లు. బాడీలో హీట్ బాగా ఎక్కిపోయింది. ఇవాళ మాత్రం ఈ మంచం విరిగిపోవాలంతే. అంతే అంటారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, హగ్గు బంగారం, ఒక్క హగ్గే, ఒక్క సంవత్సరం ఆగానే. ఇంకా ఆగలేనే బంగారం, ప్లీజ్ ప్లీజ్. ఏం కావాలి నీకు? కాసేపు కూర్చోండి, మనం మాట్లాడుకున్నాం. అది కాదండి, కొంచెం దూరంగా కూర్చోండి. ఇప్పుడు కూడా ఈ దూరం ఎందుకు? అలా కాదు, ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా, అంటే కాసేపు మాట్లాడుకున్నాం అండి. ముందు చెప్పు, నాకు ఏమంటే ఎక్కువ ఇష్టం? ఏంటి ఇప్పుడు ఆ క్వశ్చన్లు అడుగుతావు? నాకు ఇష్టమైన కలర్ ఏంటి? ఏదోలే, ఇప్పుడు నేనున్నా కదా నీకు ఇష్టమైన వాడిని. ప్లీజ్ కాదండి, ప్లీజ్, ఆగలేకపోతే. ఒక్క నిమిషం, ఎందుకు? ఫోన్ వస్తుంది, నాకు ఫోన్ వస్తుంది. హలో, సారీ, ది నంబర్. ఒక్క నిమిషం. అమ్మా, నీ అమ్మ. హలో, అమ్మా, నా ఫస్ట్ నైట్ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఫోన్ చేసావా? థ్యాంక్ యూ. అత్తమ్మా. అవునా? అయ్యో, మరి మీ అల్లుడికి నేను ఎలా చెప్పను? ఏ అత్త, పో, నీకు గండం ఉంటే పో, సావు పో. మా శోభనం ఎందుకు ఆపుతావు? ఏమండి, అంటే ఎలాగో సంవత్సరం ఆగాం కదా. నేను ఇంకా ఆగలేదు. అసలు కాదండి, నా కాలు గోకడైతున్నాయి. అలా కాదండి, ఇంకో గంట సేపు ఆగుదామే. గంటనా? ఇంకో గంట అయితే అంటే మా అమ్మ చెప్పింది, రాహు కేతువు మీ శోభనానికి అడ్డుపడుతున్నారు. వాళ్ళిద్దరు బాగానే శోభనం చేసుకుంటారు, రే మనమే చేసుకుంటలేము. ప్లీజ్ అండి, ఒక గంట. ఓ గంట అయితే ఏమైద్ది? అన్ని తొలగిపోతాయి కదా, అప్పుడు హ్యాపీగా శోభనం చేసుకోవచ్చు. ఏమంటారు? అసలు నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? ఎవరు ఇంపార్టెంట్, మీ అమ్మనా నేనా? ఇద్దరు కాదు, నువ్వు అట్లా చెప్పకు. ఇద్దరు అంటే నేను కూడా ఇష్టం అయితే చేయొచ్చుగా. నిజంగా చెప్పే, నిజంగా మనసు మీద చేయబెట్టుకో. నేనా మీ అమ్మనా? ఒక్కరే ఆన్సర్ చెప్పు. మా అమ్మే. సిగ్గులేదని నీకు? నేను మొగుడినే, వచ్చే 80 సంవత్సరాలు నేను నీతో ఉంటా. నువ్వు అమ్మ అంటే నేను ఏమైపోవాలి? నాకేం తెలుసు, మా అమ్మే చెప్తే అదే నాకు. నువ్వు ఇట్లా మాట్లాడుతా నేను విడాకులు చెత్తపో. నిజంగా? అయితే ఓకే, బాయ్. రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఫ్యామిలీ సర్కస్ లో నెక్స్ట్ రాబోతున్న ఫ్యామిలీ బిస్కెట్ ఫ్యామిలీ. ఏవండి, ఏవండి, ఏవండి. అబ్బబ్బా, ఏంటే పిలిచావా? అండి, అరచాను. ఓహో, పిలిచినట్టు అనిపించింది. ఏంటండి వాసన? సెంటు కొట్టుకున్నానే. సెంటా? ఎందుకు? కోళ్ళు వస్తుంది కదా అమెరికా నుండి. ఓహో, కోడలు వస్తుంది సెంటు కొట్టుకున్నారా? అయినా ఈ సెంట్ ఏంటండి, బొద్దింకల మంది వాసన వస్తుంది. సెంటుకి బొద్దింకల వాసన తేడా తెలియకుండా ఉన్నాను అనుకున్నావే. అబ్బో, డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి స్ప్రే ఉంది కదా, అదే కొట్టుకున్నాను. అక్కడే వేశారు పప్పులో కాలు. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది సెంట్ కాదండి, హిట్టు హిట్టు. హిట్టా? దోమల మందు. దోమలు రాకుండా ఉంటాయి. పెద్దడా,
రెడీ అయిపోయినా ఏం చేస్తున్నావురా? ఆ ఏసీ బాగా చేస్తున్నానా చేస్తున్నాయి మినరల్ వాటర్ గట్రా పెట్టాలి. వచ్చేది అమెరికా నుండి వస్తున్నారు, మామూలు కాదు కోడలు. అన్ని క్లియర్ అయిపోయినా అన్న అన్ని వచ్చి టైం అయినట్టు అవునరా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. జాగ్రత్త చూసి అన్ని చూసుకొని రా. అర్థమైందా? ఓకేనా అమ్మ వెళ్ళొస్తున్నాను. మన కోళ్ళు నల్లగా దగ్గరకి లాడిపోతుంటది. మొత్తం నేను చెప్పలేను ఎవరు లేరు, ఏమైందిరా? అన్న ఒక సాహస కోతి ఒక చింపాంజీ వచ్చేస్తున్నాయి నాన్న ఊరి మీద. Zumbahe, hagumbahe, zumbahe, agumbahe, zumbahe, hagumbahe, hi go, hey, zumbahe, hagumbahe, zumbahe, agumbahe, zumbahe, hagumbahe, hi go, hey. ఇక దసరా వేసాలు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి నీ గెటప్స్. వెళ్ళండి అవునా జీవిస్తున్నారు లేరా దసరా వేసాలు. వెళ్ళండి పక్కే. ఇంద్రా నిన్ను చూసి చెప్తున్నాను కదా, వెళ్ళండి రా, వెళ్ళండి. అన్నయ్య బాగున్నా ఏంట్రా నీకు తెలుసా? తెలియడం ఏంటన్నా? అమెరికాలో లవ్ లో పడ్డాను ఒక అమ్మాయి ఒలంగా అన్నాను, గుర్తుందా? ఒలంగా ఒలంగా ఏ లంగా? ఒలంగా ఒలంగా అది ఇదే. ఏంటి ఇదా? ఆడి నీ మనవడు, ఆడి పేరు. నువ్వు అమెరికాలో కాపురం చేస్తున్నావు అనుకున్నాను కానీ జురాసిక్ పార్క్ లో కాపురం చేస్తున్నావు. కొడుకు పుడితే నీ పేరే పెడతాను అనుకున్నానా? వాడికి నీ పేరే పెట్టాను. లక్ష్మణ్ రావుని షార్ట్ కట్ లో కట్ చేసి లవంగా లవంగా. నువ్వు అమెరికా వెళ్ళి 5 ఏళ్ళు అయింది, కొడితే 4 సంవత్సరాలు పిల్లడు ఉండాలా? పోనీ నువ్వు సెకండ్ హ్యాండ్ నడిచొచ్చే కొడుకే అనుకుంటానేట్రా? అంటే అమెరికాలో అంత ఫాస్ట్ ఫుడ్ కదా, ఆడు కొంచెం ఫాస్ట్ గా ఎదిగి అలా తయారాడు. ఫాస్ట్ గా ఎదగడం ఏంట్రా? దున్నపోతుకి చిన్న సైజు పిల్లలాగా ఉన్నాడు. పడక పడక దీని ప్రేమలో ఎలా పడ్డావురా నువ్వు? అదొక అందమైన ప్రేమ కదా. ఒక రోజు అద్దం క్లీన్ చేద్దాం అమ్మాయిని పంపించమని చెప్పాను. ఇది వచ్చి అద్దం క్లీన్ చేస్తుంది. స్టూల్ ఇలా జారింది. మిగతా కథలు ఏం చెప్తాను? ఏంటి? స్టూల్ జారింది, నువ్వు కింద పడ్డావు, నీ అది ఇది పడ్డది, అర్థం పగిలింది. నాన్న కొంచెం లేట్ చేయకుండా పరిచయం చేసేస్తా. సుకుమా సుకుమా సుకుమా. నాన్న నువ్వేం బాధపడు, అమెరికాలో పలకరి ప్రాణి ఇలాగే ఏడుస్తాయి. ఒక్కసారి నాకినందుకే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? రోజు నాకుతున్నందుకు నేనెంత ఫీల్ అవ్వాలి? మాహుసు మాహుసు. ఏం చేసిందే? నాకు మూతు నాకింది, నేనెవడో చెప్పుకోవాలి. పెళ్ళై 35 సంవత్సరాలు అయింది, మీరే ఇంతవరకు నన్ను కొరకలేదు. ఏంటా చింపాంజీలు తెచ్చావు? అమెరికా అంటే తెల్లగా ఉంటాను అనుకున్నాను. ఈడికి పరిచయం చేసిరా సరే. లగోసు 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 లగోసు. నాన్న పెళ్లి చూపుల్లో పాట పాడుతుందంట, ఒకసారి పర్మిషన్ ఇస్తే సాంగ్ మొదలెడతాం. దున్నపోతులాడు కొడుకుని పెట్టుకున్నావు, అద్దం పగిలిందన్నా, నీ మీద పడ్డాదన్నా, ఇప్పుడు పాట. ఇక్కడ కూర్చోవాలంటే ఏమన్నా? కూర్చోకో కూర్చోకో నువ్వు కూర్చోకరా. పాట పాడటానికి ఏమన్నారా? పీకోలా పీకోలా. ఏం పీకోలా? పీకోలా కదా, పీకోలా అంటే పాట పాడమని అర్థం. పీకోలా
లాక్కోలా లాక్కోలా అనాలి. లాక్కోలా 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 రే మర్యాదగా నీ పిల్లని తీసుకొని బయటకు వెళ్ళిపో. నా పిల్ల ఎలా కనిపిస్తుంది నీకు? ఎలా కనపడబెట్టి నల్ల కోతి గెర్రెళ్ళు చింపాంజీలు కనపడుతున్నాయి. అన్న దాన్ని తిట్టొద్దు, దానికి తెలుగు తిట్లు వచ్చని చెప్పి చేస్తది ఏంటే ఏంటో చూపెట్టే ఏం చేస్తాను దానికి బీపీ 160 అంటే మళ్ళీ ఎక్కడ మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను రా. సమోసా 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 అమ్మా సమోసా 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 అరే భాస్కర కాదు కానీ రా. వెళ్ళిపోవడానికి ఏమన్నారు? అంటే ఇన్ని దెబ్బలు తిని కూడా మళ్ళీ వెళ్ళిపోమంటావా? దాన్ని వెళ్ళిపోమంటారా బాబు? మేము వెళ్ళిపోదామని చెబుతామని. వెరీ సింపుల్. ఇలా చేపెట్టు. ఎలా పెట్టాను? దోల్దీరో 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 అంటే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ తీరిపోయిందిరా. పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ కదా. అవును రవి, రేపు పొద్దున నీకు ఒలంగా లాంటి వైఫ్ వచ్చిందనుకో, నీ పరిస్థితి ఏంటి? ఏలే సింపుల్, కిచెన్ లో పెద్ద పెద్ద చైన్లేసి కట్టిపడి దొప్పుతాం అంతే కదా, బయటకు రానికుండా చూసుకుంటాం. పోసారి గారు, బిస్కెట్ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్. బిస్కెట్ ఫ్యామిలీ కంగ్రాట్స్, చాలా బాగుంది. హైలైట్ మీ ఇద్దరు నీకులో గెటప్, బ్లాక్ గెటప్స్, టోటల్ అంతా బాగుందండి. బాగా నవ్వొచ్చింది, తగ్గట్టుగా ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ పోసాని గారు. కోవయ్య గారు, అయినా మీ పేరేంటి? అవినాష్. ఈ ఎపిసోడ్ కోసం ఇంత సిన్సియర్, అదే విషయం. ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆ మేకప్, విగ్గు, ఆ డ్రెస్సింగ్స్ అన్ని ఏదో ఒకటి వచ్చాం చేస్తాము అని లేక మీరు అంత పర్ఫెక్ట్ గా ఆ మేకప్ లో అన్ని చేశారు. ఆ తర్వాత మీరు యాక్ట్ చేసేటప్పుడు మీ గౌన్ వచ్చి పైకపోయింది, మీరేం చేశారు? మళ్ళీ అది అడ్జస్ట్ చేసి కిందకి పడ్డారు. అది ఆర్టిస్ట్ అనేది. ఆర్టిస్ట్ కి ఆ సిన్సియారిటీ ఉండాలి. అలాగ ఉంటే మనకేంటి అని ఉండకూడదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కోవయ్య గారు. అండ్ ఇప్పుడు మా ఫేవరెట్ టైం, స్కోర్ టైం. జడ్జెస్ ఎంత స్కోర్ ఇస్తారో చూడాలి. ఫస్ట్ పోసాని సార్. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కోవయ్య గారు, ఈ ప్లస్ ఎందుకంటే డ్రెస్ కోసం. అది 85 plus 90, 175 వాళ్ళ స్కోర్. సూపర్. 175 అనేది అద్భుతమైన స్కోర్. అండ్ మీరు ఇంట్లో కూర్చొని కూడా 25,000 రూపాయలు గెలుచుకోవచ్చు. గెస్ట్ చేయండి, బిస్కెట్ టీం 3 ఎపిసోడ్లు గెలుస్తారు అని మీరు అనుకుంటే ZTFC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బిస్కెట్ అని టైప్ చేసి 57575 కి SMS పంపించండి. రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఫ్యామిలీ సర్కస్ లో నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ పుల్కా ఫ్యామిలీ. చీపురుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుండగొట్టి జారకే మేరీ హాయ్. వదులు, అసలు నా దగ్గర రావద్దు, వదులు. అది కాదే, నా మాట వినవే. వినను కాక వినను. అది నన్ను అర్థం చేసుకోవా? చేసుకోను కాక చేసుకోను. నేను నా సేల్స్ గర్ల్స్ తో మీరు మాట్లాడుతుంటే కళ్ళు అప్పగించుకొని చూస్తున్నారు, అది నేను చూశాను. చూసే, నేను దాంతో మాట్లాడలేదు, ఆవిడే నాతో మాట్లాడితే చూశాను. అదే తను మాట్లాడుతుంటే మీరు వినాలి కానీ చూడటం ఏంటి? అబ్బాబ్బా, కన్ఫ్యూజన్ లో కంగారులో ఏదో చెప్పాను, ఊరుకోవే. కంగారులో ఏదో చెప్పానంటే మీ మనసులో ఏదో దురుద్దేశం ఉండబట్టేగా. అయ్యా పోతానికి మురళి గారు, అమ్మ సరళ గారు,
ఈ సచిన్ నమ్ముకోబట్టి నా జీవితం నాశనం అయిపోయిందండి. నన్ను అన్యాయం చేసేసాడండి. అదిగో ఈ ఇంట్లో ఇస్త్రీ పెట్టా నేను నీకు చాకలీయడానికి తప్పించి దేనికి పనికి రాకుండా అయిపోయామండి. ఏ స్త్రీ గురించి అయినా తప్పుగా మాట్లాడితే నేను సహించాను, కానీ నా ఇస్త్రీ పెట్టి గురించి మాత్రం తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. అబ్బో ఎందుకనో? ఏమీ లేదు, అతడు సినిమాకి నేను లైట్ బాయ్ గా పనిచేసినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఒక పంచి ఇచ్చాను. అతను మెచ్చి ఈ ఇస్త్రీ పెట్టు నాకు పంచి ఇచ్చాడు. ఇది అల్లాటప్ప ఐరన్ బాక్స్ కాదు, చాలా మహిమ కలిది. ఒకసారిగా షాక్ కొట్టిందనుకో ప్రాణాలకు ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ క్యారెక్టర్లు మారిపోయి అతడి సినిమా క్యారెక్టర్లు బయటకు వస్తాయన్నమాట. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. అబ్బా వదలండి, బాగోదు. వదిలిగా ఉందా గట్టిగా పట్టుకుంటారు. వదలండి, అమ్మగారు వస్తే బాగోదు. అమ్మాదాని అమ్మాయి ఎవరు వచ్చినా వదలను, నమ్ముతాను వదలను. అయ్యో అమ్మగారు వచ్చేసారు, వదలండి. మీ ఇద్దరు కలిసి నాకు కొంప కొల్లేరు చేస్తారు కదరే. ఈ ఐరన్ బాక్స్ తో మీ ఇద్దరు పిల్లలకి ఏంటి ఏంటి ఏంటంత ఇది? నేను అలా చూసానా? కానీ నేను అనలేదుగా. నువ్వు అనవసరం లేదు, నువ్వు చూస్తే తెలిసిపోతుంది. ఆ చూపులోనే అర్థం ఉంది. అదే మీ ఆవిడైతే కళ్ళు అప్పగించుకొని చూస్తావు. నన్ను ఎప్పుడైనా అలా చూసావా? కనీసం ఎప్పుడైనా ప్రేమగా రంగి అని పిలిచావా? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. అదే ఇంకేం మాట్లాడు. కనీసం నేను ఇప్పుడు ఏ కలర్ చీర కట్టుకున్నాను తెలుసా నీకు? కింద కింద చూడొద్దు, పైన పైన చూడండి. చూడరంగి, నువ్వు మా ఆవిడిచ్చిన చీరలు కట్టుకొని నువ్వు తిరుగుతూ ఉంటే నేను ఎంత ఫీల్ అయ్యానో నాకు తెలుసా. నేను ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశానో తెలుసా. ఒకరోజు ఇలాగే తను రెగ్యులర్ గా కట్టుకుని ఏ చీర కట్టుకుంటే నువ్వు అనుకొని వెనకాల వెళ్ళి వాటేసుకుని రంగి అని పిలిచాను. కాళ్ళు విరగొట్టేసింది. రంగి అమ్మో 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 అమ్మో, ఇతనిలో మహేష్ బాబుని దీనిలో త్రిషాని చూడలేక చచ్చిపోతారు. అయితే అయితే త్రిష నేనైపోతాను, నిన్ను మాత్రం కానివను. ఏంటే నువ్వేంటి ఇక్కడ? అక్కడ కింద ఏం జరుగుతుందో ఒకసారి చూసావా? ఏం జరుగుతుందో? ఫ్యామిలీ సర్కస్ కి ఆడిషన్ జరుగుతుందమ్మా. జరిగితే నువ్వు చాలా ఎదగాలమ్మా, చాలా ఎదగాలి. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఈ డైరెక్షన్ లో. అక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్ టాలెంట్స్ అన్నమాట. మరి నేను అంటే నేను ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టాలెంట్. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇంత టాలెంట్ ఇచ్చావు? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, కానీ నువ్వే ఇంత బాగుంటే ఓంకారాన్ని ఎందుకు నేను ఉంచుకోడు? అసలు సెలక్షన్స్ ఎందుకు పడతాడు చెప్పు? ఎవరో నలుగురు కలిసి నువ్వు అందంగా ఉన్నావంటే పొంగిపోతున్నావు తప్పించి టాలెంట్ అనేది కష్టపడితేనే ఈ స్టేజ్ మీద వస్తుంది తెలుసా? అంతేనా? అంతే. కావాలంటే కిందకి వెళ్ళి చూడు. ఓంకారానియే కాదు, వాచ్మెన్ కూడా నేను కేర్ చేయడు. అయినా నీ వెంట పడ్డాను. నువ్వేంటి ఝాన్సీ అనుకుంటున్నావా, సుమ అనుకుంటున్నావా? ఎవరో 4 వ్యక్తులు కలిసి నువ్వు అందంగా ఉన్నావంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు, కానీ నువ్వేం పెద్ద అందగత్తెవు కాదు కదా. పార్థు, ఒకసారి ఆ అద్దాన్ని చూడు. అది పొద్దున్నే ప్రొడక్షన్ మేనేజర్ తీసుకొచ్చి చూడు, పలిపోయింది తెలుసా? కానీ నువ్వు చూసిన తర్వాత అది బదలైపోయింది కదా. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు? ఏందిరా? తలకాయ నొప్పిలా ఉందిలా అన్నయ్య. లేని బ్రెయిన్ వాడడం ఎందుకు, తలకాయ నొప్పి తెచ్చుకోవడం ఎందుకురా? నాకు అర్థం కాదు. నువ్వు లేని డైలాగులు వాడడం ఎందుకు, ఉన్న బ్రెయిన్ చెడగొట్టడం ఎందుకు అన్నయ్య? ఏంటో కనుక్కోరా. ఐ విల్ డీల్ ద మ్యాటర్. ఏమైందమ్మా? ఓకే అర్థమైంది. ఇంకా ఆపే, పంపు కట్టే. ఏం లేదన్నయ్య, నాన్న పని మనిషి రంగితో కదా ఐ కెన్. ఓకే నేను చెప్తా. ఏం లేదన్నయ్య, నాన్న పని మనిషి రంగితో దగ్గరుండి మరి పనులు చేయిస్తున్నాడు. ఏం పనులు? ఏవో పనులు, ఇంటి పనులు, వంట పనులు. 2 కొడుకులు ఎదిగుండి కూడా నాన్నకి ఈ వయసులో కూడా కష్టపడి పని చేసే కర్మ తప్పటం లేదని అమ్మ బాధపడుతుంది.
ఒరే మీరు ఇంత పెద్దగైనా మీకు పెళ్లిళ్ళు ఎందుకు జరగలేదో నాకు ఇప్పుడు అర్థమైపోయిందిరా. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్లా మీరు, పూలరంగడ్ సినిమాలో ఏఎన్ఆర్లా ఆయన, ఈ వయసులో మీరు చేయాల్సిన సరసాలన్నీ ఆయన చేసేస్తున్నాడు. ఆయన చేసేస్తున్నాడు. డైరెక్ట్ గా చెప్తావంటే ఇండైరెక్ట్ గా చెప్పకుండా నాకు అర్థం కాదు. అయ్యో నా బొంద ఇంకా ఇండైరెక్ట్ ఏంట్రా. మీ నాన్న ఆ రంగితో సరసాలు ఆడుతున్నాడు రా, సరసాలు ఆడుతున్నాడు. యు మీన్ రొమాన్స్? ఎస్, పోరా వెళ్ళు. ఈ కలర్ కి ఫిగర్స్ తక్కువ పడిపోతాయా? కలరు నువ్వు నాకు అర్థం కాలేదు. నీకెట్ట పడుతున్నారు నాన్న నాకు అర్థం కాలేదు. నువ్వేం పెద్ద మనిషి అని బుద్ధి ఉండాలి మనిషి అన్న తర్వాత. కాదు ఎంత వయసు వచ్చింది, టైం సెన్స్ లేకపోయింది, కామన్ సెన్స్ అన్న ఉండొద్దు. ఏంట్రా తొక్కలో మీటింగ్? తొక్కలో మీటింగా? మీకేం కావాలి? అది కాదండి, కక్కుర్తి పనులు చేసేటప్పుడు కొంచెం కాపలాన్న పెట్టుకోవాలని ఆలోచన ఉండదు. ఇక్కడ నేను కొట్టనా? నా చేత కదా. ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటి చెప్పు. గుండాడా మన డిమాండ్స్ ఏంటో చెప్పమంటున్నాడు. ఓకే, ఐ విల్ డీల్ ద మ్యాటర్. సే సారీ టు మమ్మీ అండ్ మ్యారీ ద డమ్మీ. మీ ఇద్దరు కలిసి నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నారా? అలా కాదురా. మీరు ఆగండి, మీరు కదలకండి, మీ ఇక్కడ పెట్టేస్తాను ఆగండి. ఏదైనా నాన్న మగాడ్రా బుజ్జ. నాన్న మగాడు కాకపోతే మన దరిద్రగన్నారా నాకు అర్థం కాలేదా? ఎవడైనా పక్క గదిలో ఎట్టుకుంటాడు సెటప్, లేదా పక్క ఇంట్లో ఎట్టుకుంటాడు. మరీ అవకాశం లేకపోతే పక్క ఊర్లో ఎట్టుకుంటాడు. ఈయనేట్రా మరి పెద్ద ఇంట్లోనే చిన్నింటిని ఎట్టేసాడు. ఏదైనా నాన్న మగాడ్రా బుజ్జ. పద్ధతిగా అంటుకట్టినట్టుగా, కొత్త బిల్డింగ్ కి సున్నం వేసినట్టుగా, దోశ మీద నూనె పోసినట్టుగా చాలా పద్ధతిగా చేశాడురా. ఆయన మగాడ్రా బుజ్జ. అంటే ఆయన మగాడంటే మనం మాడగలవా? ఇప్పుడు ఓ పని చేద్దాం, రంగిని పనిలోంచి తీసేద్దాం. కొన్ని చంపేస్తే సైలెంట్ గా తప్పుడు లేకుండా మన ఇంట్లోనే ఏ అర్ధరాత్రో కానిచ్చారా అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఆ అమ్మ ఆశీర్వాదం ఉంది ఐరన్ బాక్స్ వెనకాల మనకి. అయ్యా మీకెందుకు నాయన అంత శ్రమ? నాకు మీ పని వద్దు, మీ చావు వద్దు. అయ్యా ఎక్కడో చోట నీ ఇంట్లో పని చేసుకుని హ్యాపీగా పోతాను, అంతేగాని మీ జోలికి రాను బాబు, నన్ను వదిలేసేయండి. వస్తా ఆగరంగి, నేను వస్తా. నేనే వస్తా, అది పోయాక. చంపేస్తారు వీళ్ళు. ఆ ముక్కు గడిగడికి ఎలా అనగా ఊడిపోయేలా ఉంది. సూపర్ పుల్కా ఫ్యామిలీ. నచ్చలేదు ఎందుకది? అయితే గీత త్రిష నేను అవ్వాలి గానీ, అయినా నువ్వు నన్ను పని మనిషి అన్నావు కదా. కానీ పని మనిషి అన్నారు కదా, ఒప్పేసుకో, సెట్ అవుతుంది. నేను పని మనిషి ఏంటి? మళ్ళీ తూడ్చే బట్టలు వేసుకుంటే అట్లనే ఉంటది. అతడు పార్ట్ 2 చూపింటారు ఇక్కడ మనకి స్టేజ్ మీద. పుల్కా గారు, పుల్కా ఫ్యామిలీ గారు. సో పోసాని గారు ఎలా ఉందండి అతడు పార్ట్ 2 బై పుల్కా ఫ్యామిలీ? అంతా ల్యాగ్స్ ఉన్నాయి నాన్న. ఒరిజినల్ గా ఇంత టాలెంట్ మీరు పెట్టుకొని మీరు సొంతంగా రాసే దమ్ముంది మీకు. అతడు డైలాగులను తెచ్చుకున్నారు మీరు. ఇంతకుముందు మీరు ట్రైన్ ఎపిసోడ్ వేశారు కదా, మీరు ఎంత బాగుంది, ఎంత గొప్ప పర్ఫార్మెన్స్, ఎంత గొప్ప స్క్రిప్ట్ అన్నీ ఉన్నాయి అందులో. మీ అందరికంటే కొద్ది గొప్ప బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది విత్ డైలాగ్స్ ఇక ఎల్లో షర్ట్ అయినాయి. ఓకే పోసాని గారు, థ్యాంక్ యూ సో మచ్. కోయిసర్ల గారు, లాగ్ కామెడీ అనేటప్పుడు ఒక ఎనర్జెటిక్ గా ఉండాలి. టైమింగ్ అక్కడ ఏమీ స్లో అవ్వనే కూడదు. అందరూ అంత గిల్లిలాగా ఉండాలి. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోయిసర్ల గారు. ఇవాళ పర్ఫార్మెన్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు పోసాని గారు? 50 points. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పోసాని గారు. థ్యాంక్ యూ సో మచ్ కోయిసర్ల గారు. 50. కొంచెం తగ్గలేదు, చాలా తగ్గింది. సో చాలా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా. సో పుల్కా టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు ఓట్ చేయాలి. ZTFC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పుల్కా అని టైప్ చేసి 57575 కి SMS చేయాలి. జిలేబీ ఫ్యామిలీ. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. మందుకి ఈరోజు డబ్బులు దొరకట్లే.
ఏం చేయాలబ్బా? యా, ఒక ప్లాన్. అమ్మా అమ్మా అమ్మకు ₹100 అమ్మా 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 అమ్మ తల్లి, ఓ తల్లి తల్లి, అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు మందుకు వచ్చినాయమ్మా. అమ్మా మంది ఇచ్చేయి. మందు మందుల దుకాణం అనుకున్నా, ఏది వైన్ షాప్ అనుకున్నా? అబ్బో, నీ గురించి నాకు తెలుసు రవణ్ణు. రవణ, నువ్వు ఇంకా ఉన్నావు కానీ నీకు తెలియట్లేదు నా గురించి. నేను చూపిస్తా చూడు ఇప్పుడు. అమ్మా ముసలి నా కొడుకు వచ్చిండు. తాత అదా ఏం అబ్బా ఒరే చాలా గ్యాప్ వచ్చేసిందిరా. నేను కూడా కొంచెం మందేరా. నువ్వు ఉన్నదే హాఫ్ టికెట్ గాడి. కొన్ని ఆఫ్ అయ్యిరా. తాత మొత్తం తాత చచ్చిపోతారా? ఒరే నా సంగతి నీకు తెలియదురే. పోయి పడు. ఏంద్రా పాటి నీటి ఎక్కువ కదా, ఇగో తాగు. ఇది రే తాత తాత, అరే ఇదేం తాత, దీంట్లో పోసుకొని తాగడం ఏం తాత? ఒరే ఏదైనా బ్రాండ్ మెయింటైన్ చేసినప్పుడన్నా, ఏదైనా చేంజ్ చేసినప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలరా. నేను చిన్నప్పుడు ఇదే తాగేవాడిని, ఇందులోనే తాగేవాడిని. ఇప్పుడు కూడా ఇదే బ్రాండు, ఇందులోనే తాగుతున్నా. వెళ్ళిపో, ఇక పడుకోపో, వెళ్ళి తిని బజ్జో. ఇది సరిపోద్దురా నాకు. ఇక్కడ 30 years ఎక్స్పీరియన్స్. అబ్బో నాకు ఫుల్ తేరా. ఇంతున్న 30 years ఉన్నాయా నాయన? తాత పైసలు నా దగ్గర లేవు గాని నేను ఒక ప్లాన్ చేస్తా. నువ్వు చచ్చిపో. మందడితే చచ్చిపోమంటున్నావేట్రా? చచ్చిపో అంటే చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయి, డబ్బులు వస్తే అప్పుడు. పడకా పడకా. అమ్మా మా తాత చచ్చిపోయాడు. అమ్మా అమ్మా మా తాత చచ్చిపోయాడే, మా తాత చచ్చిపోయాడు. తారు అమ్మా ఏమ్రా మా తాత చచ్చిపోయాడు. మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయినారా? సరే మందు పట్టుకుని వచ్చి తాత చచ్చిపోతుంది రా, పొట్టినా కొడుకు పోతే పోయి. అమ్మా వేసేయరా. నాకు డౌట్, కొన్ని సెకండ్స్ షకీల సినిమా చూసి వస్తుండ్రా. పాపం షకీలను చూడాలనిపించి కేరళకి వెళ్ళాడట. అక్కడ షకీల్ ఉన్నది కదరా, ఆమెతోటి కలిసి చేసి వచ్చిండ్రా. ఏంటది? భోజనం రా. భోజనం చేసి వచ్చినా? అమ్మా మీ తాత అంత పెద్ద పారా? అరే మా తాత తాగడం మొదలు పెడితే మామూలుగా ఉంటది రే. ఎట్లుంటది? ఇప్పుడు నేను పెద్ద డైలాగ్ చెప్పాలంటే నిల్చొని చెప్పాలి. ఎవడి పేరు చెప్తే గాజు గ్లాసులు గలగల గలగలగలమంటాయో, ఎవడి పేరు చెప్తే కోటర్ కొండెక్కి కూర్చుంటుందో, ఎవడి పేరు చెప్తే వాటర్ ప్యాకెట్ అని వామిటింగ్ చేసుకుంటుందో, ఎవడి పేరు చెప్తే బార్లు కూడా భయపడతాయో వాడేరా వీడు. అయిపోయింది. మా తాత శవాన్ని వేలం వేస్తున్నారు. శవాన్ని వేలం వేస్తున్నా. శవాన్ని వేలం వేస్తుందా? అది మామూలు శవం కాదురా, కాస్ట్లీ శవం. కాస్ట్లీ శవం అంటే? కాస్ట్లీ శవం అంటే ఏమనుకుంటున్నావు? మొన్న షకీల దగ్గరికి వెళ్ళాడా, అక్కడ పోయిన భోజనం చేసి రాక ఆమె మెడలో నెక్లెస్ మింగేశారు. మధ్యలో కడుపు కోసేసి తీసేసుకోవచ్చా? కడుపు నువ్వేమన్నా కోసేసి తీసేసుకోరా. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయిరా వీడికి. ఏంటి రావే? మీరు ఏది చెప్తే అది కీస్తే చేస్తుంది. అరే ఒక్క నిమిషం ఆగు. నాకు అమ్మాయి సన్న పాట అంటే ఇష్టం. ఇది అసలు ఇది పాడుతుందా లేదా అని ఒక్కసారి చెక్ చేస్తా. అమ్మాయే సన్నగా, అమ్మాయే సన్నగా, అమ్మాయే
సన్నగా పులి బాటలే ఉండగా మతి తప్పి తాగేసి నాకు డౌట్ ఏం కావాలి డాన్స్ చేస్తాడు డాన్స్ చేయకపోయింది అమ్మ తాత డాన్స్ అంట ఈ నా కొడుకుల కోసం నేను డాన్స్ పాటలు పాడాలా ఉండరా ఐటమ్ సాంగ్ మంచిది ఐటమ్ సాంగ్ అవు ఆడవాసన ఎక్స్క్యూజ్ మీ మేడం మా తాత శవాన్ని అమ్ముతున్నాం మీరు కొంటారా మేకప్ వేస్తుందా? రొమాన్స్ చేస్తుందా? రొమాన్స్ రొమాన్స్ చేయబడేకి అమ్మ 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 ఏం జరుగుతుందిరా ఇక్కడ? వేలం పాట. వేలం పాట దేనికి? మా తాత శవానికి. మా తాత శవానికి. మా తాత మా తాత శవానికి. మంచి కాస్ట్లీ శవం సార్. ఎలాగా? దాని కడుపులో డైమండ్ నెక్లెస్. మీ భార్యకి ఏది కావాలని ట్రై చేస్తాడు సార్. అదే ఇలాంటి ఓ చోట పెడతాను తీసేమను. తాత తాత రాడి. అబ్బో ఇంక ఈ పాటలన్నీ తెమలదు కానీ ₹1,00,000 ఇస్తాను నాకు ఇచ్చాయి. తీసుకెళ్ళిపోండి సార్ తీసుకెళ్ళిపోండి సార్. ₹1,00,000 వస్తా అనుకుంటే వచ్చినే తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఎట్లా మంది అయిపోయింది. ఇదిరా మరి నాకు శవం ఎలా? నీకు కావాల్సింది రొమాన్సే కదా, నేను ఇప్పిస్తాను. వెరీ గుడ్. ఈ వేలం పాట మరి జడ్జెస్ కి నచ్చిందో లేదో. పోసాని గారు రాలేదు రాజా, స్క్రిప్ట్ లేదు పర్ఫెక్ట్ గా. నాకైతే నచ్చలా, నవ్వురాలా. కోవయ్య గారు అది ఏంటి ఇలాగ అయిపోయారు? అందరూ టైమింగ్ ఆర్టిస్ట్, మీరు ఒకరే మాట్లాడారు. తర్వాత రమేష్ గారు అయినా మ్యాటర్ ఏదన్నా అయినా కూడా పంచేసుకోవాలి కదా, మనకు అదే కావాలి. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. పోసాని గారు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? సర్లే గారు నెక్స్ట్ టైం తప్పకుండా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. సో జోష్ లో ఉండండి. ఓకే, నెక్స్ట్ టైం జిలేబీ టీమ్ చాలా టేస్టీగా ఉండబోతుంది కదా. సూపర్. ఆల్ ది బెస్ట్. అండ్ జిలేబీ టీమ్ కి మీరు సపోర్ట్ తెలుపొచ్చు. ఎలా అంటే ZTFC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి జిలేబీ అని టైప్ చేసి 57575 కి SMS పంపించండి. అండ్ లైన్ గా 3 ఎపిసోడ్స్ మీరు గెస్సెస్ కరెక్ట్ గా చేస్తే మాత్రం 25,000 రూపీస్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పర్ఫార్మెన్స్ ఉంటది చూడు లాస్య. ఎవరు రాబోతున్నారు రవి? ఈసారి జీడిపప్పు వేస్తారో నెయ్యితో చేస్తారో చూడాలి. అర్థమైపోయింది కదా. జీడిపప్పు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ ది ఉప్మా ఫ్యామిలీ. తగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే, మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. అరే అరే ఏమైందిరా? ఎప్పుడు నవ్వించేవాడు ఎందుకు అంత ఎమోషన్ గా ఏడుస్తున్నావు? ఒరే బావా ఏమైందిరా? మనం అందరూ పోరు ఇచ్చే మన ఫ్యాను మన అన్నయ్య బంగారాజు గారు అరెస్ట్ అయ్యారా? బంగారాజు అరెస్ట్ అయిపోతే రాష్ట్రం రచ్చరచ్చ అయిపోవాల్సిందే. మన బంగారాజుని విడుదల చేయకపోతే రాష్ట్రం అంతా తగలబడిపోతుంది. 5 నిమిషాల్లో రిలీజ్ చేయాలి. జై బంగారాజా. బంగారాజా పోయాడు కాబట్టి జైలు నుంచి వచ్చే లోపల ఎక్కడ ఏ షాపు ఉండకూడదు. బంధు చేయరా.
ఇందిరా మంద అవుతున్నా బాధరా బాధ మా అన్నయ్య పోయాడ్రా బాధ నీ ఒక్కడికే బాధ నాకు లేదా నేను అవలేదన్నా నేను పాగలగన్నా నేను అవలే అనుకుంటా అదే నేనే కూడా తాగుతా. మీకేనారా బాధ నాకు లేదనుకుంటున్నారా షేర్ చేసుకుందావరా బాధ అన్నా ఏమైంది అన్న అడుగు ఏం చెప్పండి తమ్ముడు భాగ్యరాజు రాజా గారు అరెస్ట్ అయ్యారు రాజు అరెస్ట్ అయ్యారు ఈ కాలనీలో చుక్క వాటర్ తాగకూడదు ఫ్రిడ్జ్ వాటర్ అంటే చుక్క వాటర్ తాగకూడదు చుక్క వాటర్ తాగకూడదు ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దనమాట. సంజన నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు తడిగుట్టేసుకుని ఆఫీసులో ఉన్నంత మాత్రం రేటింగ్ రాదు. రేటింగ్ చాలా పడాలి. ఒక్క గిరాకీ లేదు ఇక్కడ. హలో సంజన రేటింగ్ మనకు దొరికే అవకాశం ఉన్నది. ఇక్కడ చాలా అడావుడి కనబడుతున్నది. మరి అలాగే ఇక్కడ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఏదో ఫ్లెక్సీలు అవన్నీ పట్టుకొని ఉన్నారు. సంజన మరి హాట్ గా ఉంది. మిత్రమా ముందు మీరు చెప్పండి. మరి ఇవాళ మా బంగారాజు అరెస్ట్ చేయడం జరిగింది. మరి అదే విధంగా ఆయన గురించి నేను దీక్ష చేయబోతున్నాను. అది మామూలు దీక్ష కాదు, నిద్రాహార దీక్ష చేయబోతున్నాను. మరి నేను నిద్రపోతున్నప్పుడు నా కల్లోకి గనీలు వచ్చినా తట్టుకునేదో వచ్చే మా బంగారాజు రావాలి. ఆయన వచ్చి నిమ్మలు ఇచ్చి నన్ను లేపేంత వరకు నా ఈ దీక్ష ఆగదు. మరి అలాగే ఇంకో మిత్రుడు చాలా పూనకంతో ఊగిపోతున్నారు. చెప్పండి సార్, ఎందుకు మీరు ఊగుతున్నారు? ఏంటి కారణం అసలు? కారణం ఏంటంటే మా బంగారాజు వచ్చినంత వరకు నేను కరెంట్ బిల్ కట్టేది లేదు, వాటర్ బిల్ కట్టేది లేదు, ఏ బిల్లు కట్టను. నేను తాగుతూనే ఉంటా. మరి అలాగే ఇంకొక కార్యకర్త చెప్పండి సార్, మీరు ఎందుకు ఈ కార్యకర్త మీరు ఏం చేయబోతున్నారు? అసలు ఏంటి మీ కార్యరూపం? సరే, ఇక్కడ ఇంకొక మిత్రుడు ఉన్నాడు. సార్ బ్రదర్ చెప్పండి, మీరు ఎంతో ఆవేశంగా ఉన్నారు. ఎందుకు మీరు ఇంత ఆవేశంగా ఉన్నారు? అసలు ఏంటి, మీరు ఏం చేద్దామని? ఈ ఫ్లెక్సీలు ఏంటి, ఏంటి? పోసాని గారు ప్రజాభిమాని, ప్రజాబంధువు, ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన నా ఊపిరి, నా గాలి, నా శ్వాస. ఆయన ఇప్పటికీ కూడా నా గుండెల్లో ఉంటారు. నువ్వు లేక నాదలం బతుకంతాయోమయం రాజా మగరాజా. అది సంజన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ప్రతిక్షణం ఏం జరుగుతుందని చెప్పి మన రేటింగ్ కోసం మీరు అలాగే చూస్తున్నారని జూమ్ చేస్తారు. మరి ఇంకెవరున్నారు? మరి అలాగే అయ్యో సంజన ఇప్పుడే అయినటువంటి తాజా వార్త. మన ఇక్కడ మిత్రుడు ఎందుకో కుప్పకూలు పడిపోయాడు. ఆ పరిస్థితి ఏమిటి అసలు? సార్ చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏంటిది? రాజా మా అన్నని అరెస్ట్ చేశారు. మా అన్నని రిలీజ్ చేసే వరకు మేము ఇలాగే ధర్నా చేస్తాం. మీరు ఎన్నో ధర్నాలు చూసుంటారు. ఈ ధర్నా చాలా విచిత్రమైన ధర్నా. ఏంటన్నారు సార్? మోకు ధర్నా. మోకు ధర్నా అంటే మోకాళ్ళ మీద ధర్నా చేయడం. హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాక్కుంటూ వెళ్తా ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాం. పరిస్థితి అయితే తిరుపతి వరకు ఇప్పుడే పాదయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ప్రతి క్షణం ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర, మనం బస్సు యాత్ర చూసాం, పాదయాత్ర చూసాం, కానీ ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అన్న కోసం మీరంతా ఇదే చేశారు. అసలు బంగారాజు కోసం నేను ఏం చేశానో తెలుసా? ఏం చేశారు? సంజన చాలా విషయాలు. సంజన ఇప్పుడు మనకు గప్తమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి. మన రేటింగ్ ఇంత కింద పెరుగుతూనే ఉంటుంది. ఆడు గురి కట్టించాడు, ఆడు మోకాళ్ళ మీద పదయాత్ర చేశాడు. కానీ నేను మాత్రం రాజా గురించి చచ్చిపోతా. బ్రేకింగ్ న్యూస్ చూడండి. రేటింగ్ అవకాశం ఉన్నది. అలాగే సంజన అగ్గిపెట్టు ఎలా చచ్చిపోవాలి? హలో,
భగీరథ ఎందుకు రాజా మొత్తం రాష్ట్రం మొత్తం రచన చేస్తున్నారు? అంటే మీరు జైలు అరెస్ట్ అయిపోయారట కదా సార్. భగీరథ ఎవరు చెప్పాడు రాజా నీకు? నేను అరెస్ట్ అయింది జైల్లో కాదు. భగీరథ సినిమాలో అరెస్ట్ అయ్యా. సినిమాలో అరెస్ట్ అయ్యారా? అవును రాజా, సినిమాలో అరెస్ట్ అయ్యా. దానికి రచన చేస్తారు రాజా. వాడు మంటల్లో కొనుక్కోరా చెప్పాను. ఓకే సార్, ఓకే, ఒక్క నిమిషం ఉండండి సార్. ఓకే, ఒక్క నిమిషం. అరే దగ్గర ఇడ్లీ ఇచ్చింది ఎవడరా? ఈడే 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 పోసాను గారు అరెస్ట్ అయిందండి ఎవడరా? ఈడే ఈడేనా? మధ్యప్రదేశ్ భయ సినిమాలో అరెస్ట్ అయ్యారు. టేస్టీ ఉప్మా సార్. నిజంగా సార్, ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు ఒక రోజు. కానీ ఏమన్నా ఫ్యాన్స్ సార్. పోసాని గారు, ఈ ఉప్మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? నా గురించి కదా మీరు చేశారు. నాకు నచ్చినా నచ్చకపోయినా నేను మార్కులు ఇవ్వను. మేడం జడ్జిమెంట్ చేసి మేడం ఏ మార్కులు ఇస్తే మీకు అదే నేను ఇస్తా. నాకు సెల్ఫే కదంతా, పంపు కదా. నా గుడి కట్టావు, నా ఫోటో పెట్టావు, నాకు లోపల సమ్మగానే ఉంటది. సూపర్ సార్, వండర్ఫుల్ డిసిషన్. కోవి సర్ల గారు, అందరూ వచ్చి ఎనర్జెటిక్ గా మీరు కామెడీ చేశారు. టైమింగ్ అందరిది భలే ఉంది, బాగా ఉంది. ఓకే, సో లీస్ట్ ఇక్కడ వెరీ 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 ఓహో 95. సూపర్. సో పోసాని గారు, ఇప్పుడు మీరు ఎన్ని మార్కులు ఇస్తారో చూడండి. వెరీ గుడ్ సార్. పోసాని సార్, ఒక విషయం అడుగుతాను, ఫీల్ అవ్వరు కదా? ఇది ఫ్యామిలీ సర్కస్సా? ఫ్యామిలీ సర్కస్ లో ఎక్కడైనా ఫ్యామిలీ కనిపించిందా? అట్లీస్ట్ బంధు చేసేవాళ్ళని, ఇది అమ్మ, ఇది నా అక్క, ఇది నా చెల్లెన్నా మేము ఫీల్ అవ్వకపోయేవాళ్ళం. ఎవరికి సంబంధం లేదు. అక్కడ ఫ్యామిలీ సర్కస్ ఎక్కడ ఉందో మీరే చెప్పండి. జడ్జిగా నాకు తెలిసింది చెప్తా. ఒక ప్రోగ్రామ్ పేరు పెడతారు, మెంటల్ కృష్ణ. నా సినిమా చెప్తా, మెంటల్ కృష్ణ అని టైటిల్ పెట్టాం. సినిమాలో నాకు మెంటల్ లేదు అంటే అలా బిహేవ్ చేస్తారు, ఆ పేరు పెట్టుకున్నా. ఇక్కడ నాకేం చెప్పారంటే ఫ్యామిలీ సర్కస్ అని పేరు మీద ఒక కామెడీ షో పెడుతున్నాము. లేదు సార్, చెప్పింది వినండి, తర్వాత మీరు చెప్పండి. దీని యజమాని మాకేం చెప్పారంటే, దీని నిర్వాహకులు పోసాన్ గారు, మేము ఫ్యామిలీ సర్కస్ అనే ఒక ప్రోగ్రాం పెట్టాం, కామెడీ షో. దీన్ని మీరు జడ్జిగా వచ్చి ఎవరు మీకు బాగా నవ్విస్తే జెన్యూన్గా వాళ్ళకి మార్కులు వేయండి. అలా మేడం కోవై సరళ గారు వస్తారు, వాళ్ళ మార్కులు వేస్తారు. రెండు కంపేర్ చేస్తాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఆ కిరీటం పెడతారు అని నాకు చెప్పారు. అది తప్ప ఫ్యామిలీ సర్కస్ అంటే ఇందులో ఆడవాళ్ళు ఉండాలి, ఆ స్కిట్ లో పిల్లలు ఉండాలి అని నాకు మాత్రం చెప్పాలా. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకొక విషయం ఏంటంటే, ఫ్యామిలీ సర్కస్ అనేటప్పుడు ఈ ఫ్యామిలీ సర్కస్ ఇక్కడ ఉన్న మనం మాత్రమే చూడట్లేదు, వరల్డ్ వైడ్ అందరూ ఫ్యామిలీగా చూస్తున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది నవ్వు, ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత మీరు చెప్పింది నాకు అర్థమైంది. అయినా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దట్స్ వై మేము ఈ మార్క్ ఇచ్చాము. మేడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కానీ వాళ్ళ స్క్రిప్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. సరే, దేర్ ఇస్ సమ్ బౌండరీ. ఈ ఫ్యామిలీ సర్కస్ లో మనకు మెయిన్ కావాల్సింది జనాలు దీన్ని చూసి నవ్వాలి, హ్యాపీగా ఉండాలి. అదే మాకు మెయిన్ కాన్సెప్ట్. మేడం, నవ్వడం నవ్వకపోవడం అనేది అది మా పర్ఫార్మెన్స్ మీద డిపెండ్. లేదు, అవసరం లేదు. ఒక్క విషయం మేడం, మీరు ఒకసారి కనుక్కోండి. భాస్కర్, ఫస్ట్ ఎంట్రీ కాగానే నేను బావా అమ్మ బావా బామర్ది రండ్రా, ఘోరం జరిపోయిందిరా, రండ్రా రే బావా, రే బామర్ది ఏమైందిరా, అది క్లోజ్ లో ఉంటుంది కావాలంటే చూసుకో. జస్ట్ మీరు అన్నారు వీడెవడో తెలీదు, మన ఏరియాకి వచ్చి వీడెవడో మనకి ఇలా పుల్లబెట్టి ఆ సార్ అరెస్ట్ అయ్యారని చెప్పి లాస్ట్ లో క్లారిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది కామెడీ షో. ఒక విషయం భయ్యా, మీ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇది కామెడీ షో. ఇక్కడ ఫ్యామిలీ అనే విషయం నాకు ఇప్పుడు మేము ఇక్కడ జడ్జిగా ఉండ కాబట్టి మేము చూసేదాన్ని టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ కామెడీ ఇది కావాలి. మీ ఫ్యామిలీగా వచ్చేసరి, ఫ్రెండ్స్గా వచ్చేసరి, మీరు ఏదో వచ్చినా సరే ఈ టైంకు ఈ డ్యూరేషన్కు మాకు నవ్వు కావాలి. అది విషయం. కరెక్టే మేడం, ఒకసారి క్లారిటీ తీసుకోండి. ఫ్యామిలీలో మాత్రమే చేయమన్నారు మేడం, అందుకే మీ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. సరే, రేపు నుంచి మీరు వేరే చేయండి. కామెడీ కావాలి. లేదు, జీ తెలుగు వాళ్ళు ఫ్యామిలీ కండిషన్స్ తో మాత్రమే ప్రోగ్రామ్ చేయమన్నారు. ఒక మాట చెప్తాను, సారీ. ఇప్పుడు ఇందులో ఒక ఆడమ్మాయి లేనంత మాత్రాన మా మార్కులు మారవు. అంటే నాన్న చెప్తాను మొత్తం మీరు, నువ్వు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చెప్తా. మాకేందంటే డయాస్ పైనకి ఎవరు వస్తారో ఒక ట్రూపు, వాళ్ళు బాగా చేశారు లేదా అనేది మా ముఖ్యం. అది అమ్మాయి ఉంటే ఎక్కువ మార్కులు, అమ్మాయిలో తక్కువ మార్కులు మేము వెయ్యం. మాకు 5 వచ్చారు, పర్ఫామ్ చేశారు, బాగుంటే మార్కులు, బాగోకపోతే లేవు. ఇప్పుడు అమ్మాయి ఉందా లేదా అనేది యజమాని వాళ్ళ మ్యాటర్, మా మ్యాటర్ కాదు. అది
మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అది మాకు సంబంధించిన మ్యాటరే కాదు. రైట్ సార్. అంటే ఒక్కసారి పాయింట్స్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ వర్డ్ ఇస్ ఫైనల్ ఇక్కడ. అయితే మీరు కూడా ఉప్మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ZTFC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఉప్మా అని టైప్ చేసి 57575 కి SMS పంపించండి. అండ్ 3 ఎపిసోడ్స్ మీ గెస్సింగ్ రైట్ అయితే మీకు వస్తుంది 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఫ్యామిలీ సర్కస్ లో ఇప్పుడు క్రౌన్ ప్రెజెంటేషన్ కామెడీ క్రౌన్ హాస్య కిరీటం 180 పాయింట్స్ తో గట్టిగా చెప్పలతో ఉప్మా ఫ్యామిలీ. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. హ్యాపీ అట్మాస్ఫియర్ కానీ మెయిన్ ఏది కామెడీ క్రౌన్ ఏది? మా హాస్య కిరీటం ఏది? ఓ! ఈ కిరీటం మీ సొంతం. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఉప్మా ఫ్యామిలీకి గట్టిగా చెప్పండిపా. పోసాని గారు, కోవై సర్ల గారు ఇద్దరు రావాలండి. స్టైల్ రొంబ సూపర్ బేబీ. ఓకే పోసాని గారు ప్లీజ్ డూ ది ఆనర్స్. ఇవాళ ఈ ఎపిసోడ్ కి హాస్య కిరీటం గెలుచుకున్న వారు ఉప్మా ఫ్యామిలీ. కంగ్రాట్యులేషన్స్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. సూపర్ అంటే సూపర్, రొంబ సూపర్ ఎపిసోడ్ అబ్బా. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా, మేము కూడా అంతే ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, మీరు ఈ కిరీటం ఇంకా 3 సార్లు గెలిస్తే గనక 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్. నెక్స్ట్ 1,00,000 రూపాయలు నాదే. ఆ 3 సీట్లు కూడా కొడతా నేను. పోసాని గారిని ఆశీర్వాదం తీసుకోవా? అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటే వద్దంటారు. చాలా తెలుసు అన్నయ్యకి. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య నా కోసం ప్లీజ్ రాజా, అన్నయ్య ఆశీర్వదించు రాజా. నేను రాజా ప్లీజ్ రాజా, రాజా ప్లీజ్ బంగారు రాజా. రాజా రాజా రాజా. ఓకే సో అండ్ మీరు కూడా SMS చేస్తుండండి అండ్ మీ వరకు రావచ్చు 25,000 రూపీస్ క్యాష్. Until next episode from Family Circus, it's bye bye.